వైసీపీ పార్టీ నాయకత్వం వారి విధానాలు చూస్తే ఆ పార్టీకి సిద్ధాంతమే లేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలో డిఎస్సీ నిర్వహించి 16,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అనేక డిఎస్సీలు ఇచ్చామని, విద్యా వ్యాప్తికి, పాఠశాలల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజాన్ని మార్చాలన్న ఆలోచనతో నారా లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు. వైసీపీ డిఎస్సీపై రాద్ధాంతం చేస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. ఎంత వయసు వాళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు కనపట్ల, వైసీపీ నాయకులు కనపడతా ఉన్నారు. పడితల్లాగా నేను వేరేగా అన్నానుకోవద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఎవరైనా సరే ఈరోజు సమాజానికి అవసరం లేదని చెప్పి అనుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మేము ప్రయత్నిస్తే దాన్ని మేము హర్షిస్తాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలాగా, రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ప్రతి అంశంలో కూడా అమరావతిని కాపాడాల్సినప్పుడు అమరావతి గురించి మాట్లాడడం, వాళ్ళు అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత నువ్వు కొత్త స్లోగన్ పెట్టావు. అంటే దేనికి? అంటే నువ్వు మేము చేసే ప్రతి పని దాన్ని అడ్డుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ఆ కార్యక్రమం వేరుగా పెట్టుకుంది. ఇవాళ ప్రతి చోట నేను కోరుకున్నా, మీరు ఎన్ని రోజులు కూర్చోమంటే అన్ని రోజులు కూర్చోండి, ఎవరు వచ్చి మాట్లాడతారంటే రండి, మేము కూడా నిర్ణయించుకుంటా ఉన్నాం. రేపు పొద్దున్న నుంచి లార్డ్ సెంటర్లో అంబేద్కర్ సాక్షి గారు 2 కుర్చీలు వేస్తారు. ఒక కుర్చీలో మేము కూర్చుంటాం, మీకు దారి ఉంచి 2 కుర్చీలో కూర్చోమని చెప్పి పడతామని నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. ఎవరైనా సరే శాంతియుతంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లార్డ్ సెంటర్లో రేపు పొద్దునే 10 గంటలకు ఒక కుర్చీ వేయించి కూర్చోబెడతారు. నేను ఒక కుర్చీలో కూర్చుంటా, లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇంకో కుర్చీలో కూర్చుంటారు. రెండో వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడండి, ప్రశ్నలు పిలుద్దాం. మీ కార్యక్రమాలు ఏంటి? అసలు మీకు కోర్టులు అంటే గౌరవం లేదు. గతంలో కూడా మీరు ప్రభుత్వంలో ఉంటే దాదాపు 80 సార్లు మీకు చివాట్లేసింది, పొట్టిగారు ముట్టారు. అసలు మీ చీఫ్ సెక్రటరీ ఎన్నిసార్లు వెళ్ళారు? మీ డిఐజీ ఆ రోజున పనిచేసిన డీజీపీ ఎన్నిసార్లు హ్యాట్ తీసుకుంటున్నాడు? వాట్ ఇట్ షోస్, వాట్ ఇట్ ఎల్సిట్స్, వాట్ మెసేజ్ యు హావ్ గివెన్ ఇన్ దోస్ డేస్? అంటే యంత్రాంగం మొత్తం తల వంచుకునేలా చేశారు. న్యాయ వ్యవస్థ ముందర శాంతి పద్ధతులకు ఎవరైతే నాయకత్వం వారు తల వంచుకునేలా చేశారు. మేము అట్లా కాదు. చాలా